ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2025కి సంబంధించి మెయిన్గా రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కౌన్సిలింగ్ కదా. అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఫుల్ క్లారిటీగా వీడియోలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఏంటి అంటే మనకు ఈ యొక్క ఏపీ పాలసీ రిలేటెడ్గా మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అగైన్ మనం వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఈరోజు కౌన్సిలింగ్ అంటే ఏంటి అన్న దాని గురించి డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం. ఇలా ఫర్దర్గా మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఎన్నైతే మనకు మధ్యలో ప్రాసెసెస్ కానీ థింగ్స్ అయితే ఉంటాయి, వాటి రిలేటెడ్గా అన్నీ కూడా వీడియోస్ అయితే రాబోతున్నాయి, మిస్ అయితే అవ్వకండి. సో వీటి గురించి తెలుసుకుందాం. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం కౌన్సిలింగ్ అని అయితే చెప్పుకున్నాం. మరి కౌన్సిలింగ్ రిలేటెడ్గా డేట్స్ ఏమన్నా అప్డేట్ ఉందా అంటే ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. యాక్చువల్గా ఎందుకు అప్డేట్ లేదు అంటే మనకు రిజల్ట్స్ మనం ఎక్స్పెక్టెడ్ కంటే వాళ్ళు చాలా ముందే అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఈ కౌన్సిలింగ్కి ఇంకా కొంచెం టైం పట్టే ఛాన్సెస్ అయితే ఉంది అని చెప్పి క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇన్ కేస్ కౌన్సిలింగ్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా డెఫినెట్గా మీ వరకు అయితే షేర్ చేస్తాను. సో ఇక కౌన్సిలింగ్ అంటే ఏంటి దాని గురించి డీటెయిల్గా ఒకసారి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే ఓవరాల్గా మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ప్రాసెస్, ఆ యొక్క ప్రాసెసే కౌన్సిలింగ్. ఆ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్, మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నుంచి మీరు కాలేజీలో సీట్ తెచ్చుకునే వరకు ఏదైతే మధ్యలో ప్రాసెస్ అంతా ఉంటుందో ఈ యొక్క ఓవరాల్ ప్రాసెస్నే కౌన్సిలింగ్ అని అయితే చెప్తాము. మరి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి. అందులో ఒక్కొక్క స్టేజ్ గురించి మనం లైట్గా మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే మనకు రిజిస్ట్రేషన్. ఏదైతే కౌన్సిలింగ్కి సంబంధించి ఉంటుందో మేము కౌన్సిలింగ్కి వస్తున్నామని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది ఇస్తూ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. దీనికి సంబంధించి కొంత ఫీజు అనేది కూడా పే చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఫీజు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఫీజు పే చేసినట్టు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ యొక్క రిసిప్ట్ అనేది మీ దగ్గర అయితే పెట్టుకుంటారు. అలానే నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు హెచ్ఎల్సి సెంటర్ దగ్గరికి వెళ్ళేసి మా దగ్గర ఈ సో డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి మీరు వెరిఫికేషన్ అయితే చేయించుకుంటారు. ఇలా వెరిఫికేషన్ చేసి మీరు ఈ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు ఏ దానికి ఎలిజిబుల్ అవుతారన్నది కూడా మనకు ఆర్ఓసి ఫామ్ అని చెప్పి ఆ యొక్క ఫామ్లో వాళ్ళు అనేది మనకు ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత థర్డ్ది ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో కమింగ్లో వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా 4 పార్ట్స్ వీడియోస్ అయితే వస్తాయి. ఒక్కొక్క వీడియో మోస్ట్లీ 10 to 15 minutes లెంత్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా ఆ 3 or 4 పార్ట్స్ రిలేటెడ్గా ఏవైతే వీడియోస్ అయితే వస్తాయో అవి క్లియర్గా చూసినట్టయితే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ మీరే అయితే ఇవ్వచ్చు. ఇవి మనం ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నవి. మీరు బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసుకున్నా కూడా మనం ఈ వీడియోస్ చేయడం అయితే జరిగింది, ఒకసారి అయితే గమనించవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ స్టెప్ తర్వాత మనకి యాజువల్గా ఫోర్త్ ఏంటంటే సీట్స్ అలాట్మెంట్ చేయడం అయితే ఉంటుంది. ఈ యొక్క సీట్స్ అలాట్మెంట్లో మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందని అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఫిఫ్త్ ప్రాసెస్ ఏంటి అంటే ఫిఫ్త్ ప్రాసెస్ మనకు సెల్ఫ్ రిపోర్టింగ్. అంటే మీకు వచ్చిన ఏదైతే కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్ని మీరు యాక్సెప్ట్ చేసి ఆ యొక్క కాలేజ్కి సంబంధించి మీరు దగ్గరికి వెళ్ళేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్లో మీకు వచ్చిన కాలేజ్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ ప్రొవైడ్ చేసి ఏదన్నా ఫీజు అడిగినట్టయితే అడ్మిషన్ ఫీజు పే చేసేసి మీకు వచ్చిన సీట్ని మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు. సో ఇంత ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ మొత్తం ప్రాసెస్ని కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటాము. సో ఈ ఇన్ని స్టెప్స్ నుంచి మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ అనేవి సింపుల్గానే ఉంటాయి, బట్ ఈ యొక్క ఒక్కొక్క స్టెప్ కంప్లీట్ అవ్వడానికి మాత్రం చాలా టైం అయితే పడుతుంది. అప్రాక్సిమేట్గా కౌన్సిలింగ్ డేట్స్ చూడడానికి ఎలా ఉంటాయి అన్నది కూడా నేను కమింగ్ డెమో అయితే చేస్తాను, అది కూడా మిస్ అయితే అవ్వకండి. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనకు పాలిసెట్ తర్వాత కౌన్సిలింగ్. అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి, అందులో ఉన్న ఇన్వాల్వ్ అయ్యే మనకు ఏదైతే ప్రాసెస్ ఉంటాయో వీటి గురించి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.